ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు. అందరికీ ప్రైలా, అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి దేవుడు మీ కథను మారుస్తాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో నీవు నమ్మినడల దేవుని మహిమ చూస్తావు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, దేవుడి మీద విశ్వసిస్తామో, దేవుడు నీ కథను అనగా నీ స్థితిని పూర్తిగా మారుస్తాడు. దేవుడు ఏమైనా చేయగలడండి. నీ కథను మొత్తాన్ని మార్చగలడు. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే అందుకు యేసు మనుషులకు ఇది అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. అవునండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో దేవుడికి సమస్తము సాధ్యం అండి. లేని వాటిని ఉన్న వాటికి చేస్తాడండి దేవుడు. ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే అసలు తెలుసుకోలేము, అర్థం కాదు. దేవుడు ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, మహాగణుడు, మహోన్నతుడు దేవుడు. ఆయన గురించి మనం ఏమి తెలుసుకోలేమండి. ఆయన గురించి ఆయనే చెప్పాలి మనకి ఏదన్నా. కాబట్టి దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. దేవుడికి సమస్తం సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడండి దేవుడు. అదేవిధంగా మార్క్స్ వార్త 14వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్లయితే అబ్బా తండ్రి నీ వలన సమస్తము సాధ్యమే. కాబట్టి ఇక్కడ మనకు చూసినట్టయితే దేవుడికి సమస్తం సాధ్యమని దేవుడి వాక్యం చూస్తున్నాము. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 36వ వచనంలో చూస్తున్నాము. అదేవిధంగా లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదు. ఆయన చెప్పిన మాట ఏది నిరర్ధకం కాదండి. ప్రభువు చెప్తే ఏదైనా జరుగుతుందండి. మనుషులు, రాజకీయ నాయకులు అప్పుడు ఎలక్షన్లకు మన ఇంటికి వస్తారండి. ఎలక్షన్లకి ఓట్లప్పుడు మన ఇంటికి వచ్చి ఓటేయమంటారు. మీకు మేము ఇది చేస్తాం అది చేస్తారంటారు. ఏం చేరి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తారు. కానీ మన దేవుడు అట్లా కాదండి. ఆయన మాట ఏ మాత్రం నిరర్ధకము కాదు. ఆయన చెప్పింది తప్పకుండా చేస్తాడు. మనమైనా మర్చిపోతాం కానీ దేవుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోడండి. దేవుడు గొప్ప దేవుడు అండి మన దేవుడు. కాబట్టి దేవుడికి నువ్వు ఏదైనా సమస్యలో ఉంటే నీ సమస్యలోనికి దేవుడిని అనుమతిస్తే దేవుడు మీ సమస్య నుంచి తప్పకుండా విడిపించగలడండి. ఒక ఉదాహరణ, మనం ఇంట్లో ఫ్యాన్ ఉందండి. ఫ్యాను మనం వేస్తేనే కదండి ఫ్యాన్ తిరుగుతుంది. అంటే ఫ్యాన్ని మనం స్విచ్ వేయాలి. స్విచ్ వేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది. అదేవిధంగా దేవుడిని మన సమస్యలోనికి అనుమతి ఇస్తేనే దేవుడు మన సమస్య నుంచి ఆయన తప్పకుండా విడిపిస్తాడు. దేవుడు నీ సమస్యలోనికి అనుమతి ఇస్తేనే దేవుడు విడిపిస్తాడు, విడుదల అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూసుకుంటే నన్ను బలపరచు వాని యందే నేను సమస్తం చేయగలను. దేవుడిని బలపరిచినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడని విశ్వాసం అన్న ఉంటే దేవుడు తప్పకుండా మన కష్టాల నుంచి విడిపిస్తాడనే విశ్వాసం మనలో ఉంటే తప్పకుండా దేవుడు మన సమస్య నుంచి విడిపిస్తాడు. ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత చిన్న సమస్య అయినా కానీ దేవుడు మనల్ని విడిపిస్తాడండి. మన బైబిల్లో చూసుకుంటే నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు మనం చూసుకుంటే ఆ నీళ్లు ఎట్లాగా ద్రాక్షరసంగా మారుతుందండి. అయితే దేవుడికి అన్నీ సాధ్యమండి. దేవుడు ఏదైనా చేయగలడండి. ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చేస్తాడు. కాబట్టి నీళ్ళను ద్రాక్షరసంగా మార్చినట్లు మనం చూస్తున్నాము. కుష్ఠరోగిని స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాము. కుష్ఠరోగిని డాక్టర్లు ఎవరు కూడా బాగా చేయలేరండి. ఇమీడియట్లీగా బాగా చేయలేరు. కానీ 1 year 2 years అప్పుడు డాక్టర్లు స్వస్థపరచగలరు, బాగా చేయగలరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇమీడియట్లీగా శీఘ్రంగా స్వస్థతపరిచినట్టు మనం చూస్తాము. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 12 నుంచి 16 వచనంలో చూసినట్టయితే ఆయన అనేక గొప్ప కార్యాలు చేసినట్లు మనం చూస్తున్నాము. పక్షగల వాడిని స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాము. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 18 నుంచి 26 వచనంలో పక్షగల వాయువుని స్వస్థపరచడం ఏ డాక్టర్కి కూడా అది అసాధ్యం అండి. మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తం సాధ్యమే. దేవుడు ఏదైనా చేయగలడు. మన కథను పూర్తిగా మార్చగలడు.
పక్షవాయు గల వాడిని కథను పూర్తిగా మార్చాడు. కుష్ఠరోగం గల వాడిని కథను పూర్తిగా మార్చేశాడు దేవుడు. అదేవిధంగా ఇద్దరు గుడ్డివారిని కూడా దేవుడు బాగా చేసినట్టు మనం చూస్తున్నాము. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 27-31 వచనాల్లో చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు గుడ్డివారిని కూడా బాగా చేసినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనకు అనారోగ్యం ఉన్నా, మనకున్న ఏ కష్టం ఉన్నా, ఏ సమస్య ఉన్నా దేవుడిని అనుమతిస్తే, దేవుడికి పూర్తిగా సంపూర్ణంగా ఆధారపడినట్లయితే, విశ్వసించినట్లయితే, దేవుడిని అనుమతించినట్లయితే, నీ జీవితంలోకి అనుమతించి, నీ సమస్యలకు అనుమతించినట్లయితే, దేవుడు మీ సమస్యల నుంచి విడిపించి నీ కథను పూర్తిగా మార్చగలడు. అనగా నీ స్థితిని పూర్తిగా మార్చగలడు. మార్క్స్ వార్త 9:23లో నువ్వు నమ్మినట్ల దేవుడు కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు, సమస్య నుంచి విడిపిస్తాడు, గొప్పగా దీవిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఆయన మీరు కథను మీరు పూర్తిగా మార్చగలరు దేవా. ఎప్పుడైతే మీ మీద ఆధారపడతామో, విశ్వసిస్తామో అప్పుడు తప్పకుండా మీరు గొప్ప కార్యం చేస్తారు. ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళని గొప్ప కార్యం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.